కందగడ్డ క్లీన్ చేసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ అని చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు తినకుండా. కానీ కందగడ్డ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. దీంతోనే వారం నుండి 10 రోజుల వరకు ఉండేలాగా ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. సాంబార్తో అయినా లేదా పప్పుతో అయినా లేదు పప్పుచారుతో అయినా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలా కాకపోయినా కానీ డైరెక్ట్ ప్లెయిన్ రైస్తో కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. తురుముకున్న కందని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ. ఇందులోకి పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మసాలా కారం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఈ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఇది ఇలా స్నాక్ లాగైనా తినచ్చు, లేదు అంటే రైస్తో అయినా పేర్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, చెక్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్